రైట్గా నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె 10 కార్మిక సంఘాలు పిలుపంట. వామపక్ష పార్టీలు ఉద్యోగ సంఘాల మద్దతు 29 కార్మిక చట్టాలని కేంద్రం రద్దు చేయాలంటూ డిమాండ్ వినిపిస్తూ ఇక్కడ మనకు వార్త కనిపిస్తుంది. సో ఏవైతే కార్మిక సంఘాలు ఉన్నాయో దాదాపు 10 కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినాయి. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక ఇట్లా ఏ రాష్ట్రం అని లేదు, అన్ని రాష్ట్రాలు కూడా బంద్కు స్వచ్ఛందంగా మరి 10 కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. ఎందుకు పిలిపించినాయి? వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఏదైతే 29 కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని కేంద్రం వెంటనే రద్దు చేయాలన్న ఒక డిమాండ్ తోటి మరి ఉద్యోగ సంఘాలంతా కూడా ఈ యొక్క డిమాండ్ను వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తూ మరి బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం బంద్ పాటిస్తున్నాయి. సో ఆ బంద్కు సంబంధించిన వార్త సార్వత్రిక సమ్మె అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఆ 29 కార్మిక చట్టాలని కేంద్రం రద్దు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తారు కదా, ఒకసారి దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మరి ఏమేమి గురించి దేనికోసం కొట్లాడుతుంది అనేది ఇక్కడ ఉన్నది కదా. అన్ని పార్టీలు ఏవైతే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, జేఏసీలు అన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయంట. 29 కార్మిక చట్టాలని రద్దు చేయాలంటూ ఇక్కడ చూడండి, సార్వత్రిక సమ్మెలో యూనియన్లకు అతీతంగా కార్మికులు పాల్గొంటున్నారు. కాగా దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేంద్రం వాటిని భర్తీ చేయకుండా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ప్రతిపాదికన నియమిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇక ఏదైతే తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నకురావు, కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్ బీసీ రెడ్డిలు మాట్లాడుతూ జేఏసీ ఆధ్వర్యంలో 9న వర్క్ బాయ్కాట్ అంటూ ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంద్కు సంబంధించినటువంటి అంశం కనబడుతుంది. సమ్మెకు మజూర్ సంఘం కూడా దూరం ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద కార్మిక సంఘాలని నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు అయితే పిలిపించినట్టు తెలుస్తుంది. వామపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాలన్నీ కూడా మరి ఈ యొక్క కార్మికుల సమ్మెకు 29 చట్టాలకు సంబంధించినటువంటి వాటి రద్దుకు సంబంధించి కూడా